హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది తుది దశకు చేరుకుంది. అటు బైరెడ్డి, ఇటు రోజా వీళ్ళిద్దరినీ కూడా త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. 40 కోట్ల అవినీతి జరిగింది అన్నట్టుగా. ఏమంటారు సార్? ఎప్పుడు జరగబోతుంది? ఏం జరగబోతుంది? దొంగలు ఊళ్ళు పంచుకున్నారని అంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లో మంత్రులు శాఖలు పంచుకొని దోచేశారా? ఓకే. మైనింగు, లేకపోతే ఈ లిక్కరు, మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అన్ని వేల కోట్లు, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వందల వేల కోట్లు, విజయసాయి రెడ్డి. అంటే ఇప్పుడు మరి నా వంతేంటి అందా రోజా. ఓకే. క్రీడల శాఖ మంత్రిగా అందుకే ఆమెకి ఇచ్చిన జగన్ కానుక 119 కోట్లు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కరెక్ట్గా ఎన్నికల ముందు తెచ్చారు. అవును. అసలు అందులో ఏంటి? అసలు క్రీడా పరికరాల కొనుగోళ్ళు అదొక స్కామ్. అవును. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బెంగళూరు, ఢిల్లీ ఎక్కడో 3 చోట్ల 6 కంపెనీలే కొన్నారంట. అరే ఒక స్ట్రోక్కి ఇరిగి పడింది ఆ బ్యాట్. అవేమి క్రీడా పరికరాలు అంటే? ఇప్పుడు ఆ 119 కోట్లలో 40 కోట్ల అక్రమాలని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. దాంట్లో రోజా పాత్ర, రోజా సోదరుడి పాత్ర, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇప్పుడు కొత్తగా శాప్ చైర్మన్ రవినాయుడు, అతను బాధ్యతలు చేపట్టే లోపు ఫైళ్లు తగలబెట్టారట. ఎక్కడ పోతాయి? ఇప్పుడు తగలబెట్టిన ఫైళ్లు రిట్రీవ్ చేయలేరా? అంటే ఏంటంటే ఆ 119 కోట్లలో 40 కోట్లు కాదు, 80 కోట్ల స్కామ్. వీళ్ళు 80 కోట్లు తినేశారు. ఏ విధంగా చూసుకున్నా కానీ ప్రైజ్ మనీ అదొక స్కామ్. దానిలో నియోజకవర్గ స్థాయి ఏదో 30,000 లేకపోతే 20,000 10,000 పెట్టారు ప్రైజులు. లేకపోతే జిల్లా స్థాయి 60,000 30,000 15,000 పెట్టారు. రాష్ట్ర స్థాయి 5 లక్షలు 3 లక్షలు 1,00,000 ఇట్లా పెట్టారు ప్రైజులు. ఎవరికి ఇచ్చారు ఆ డబ్బు? వైసీపీ కార్యకర్తలు. వాళ్లే క్రీడాకారులు, మామూలు క్రీడాకారుల, అవినీతి క్రీడాకారులు. అంటే ఇప్పుడు అవినీతి కుంభకోణాల్లో ఒలింపిక్స్ పెడితే వాళ్ళ ఇండియాకి అసలు మామూలుగా కాదనమాట. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ అన్ని వీళ్ళకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ ఆ దీంట్లో ఏది ఆ 119 కోట్ల దాంట్లో నీకు క్రీడా పరికరాలే 35 కోట్లు తినేశారని. అసలు ముగింపు ఉత్సవాలకి 3 కోట్లు తినేశారంట. ఇప్పుడు వాళ్ళు క్రీడాకారులు, వాళ్ళు ఏంటి వైసీపీ కార్యకర్తలు పంచిపెట్టారు పప్పు బఠానీలాగా. వాళ్ళు వీళ్ళు కూడబలుక్కున్నారు. సరే మీరైనా తినేదని ఆఫీసర్లు వాళ్ళు తినేది వాళ్ళు తినేశారు. ఒక ఆఫీసర్ అంట, అతనేంటి R&B ఇంజనీర్, డిప్యుటేషన్ మీద కావాలని శాప్కి వచ్చాడు. అతనేంటి కడప, అతను కియా పెనుగొండ ఆ కారు పరిశ్రమ దగ్గర భూములు కొన్నాడు. ఎట్లా కొన్నాడు? ఎక్కడి నుంచి కొన్నాడు? ఆ కొన్న భూముల ఇంజనీర్ ఏం చేశాడు? తన బినామీ ఒక మహిళ పేరు మీద పెట్టాడు. ఆ ఇంట్లో భార్యకి అత్తగారికి తెలిసింది. ఏది మా భూములు దాని పేరు మీద పెట్టడం ఏంటని ఆ అమ్మాయిని కొట్టారు వెళ్ళి. ఆ నందిగా మహిళ కేసు పెడితే ఇదేమో ఈ భూములు కియా భూముల సంగతి ఏమో కానీ 12 కోట్లు బ్యాంక్ అకౌంట్లో బయటకు వచ్చాయి. ఒక ఇంజనీర్, ఒక జిల్లా, ఒక శాప్ అధికారి తన బినామీ మహిళ బ్యాంక్ అకౌంట్లు 3 అకౌంట్లలో 12 కోట్లు అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో. ఆ డబ్బు నాది కాదు, మా స్నేహితులది అన్నాడంట. ఎవరా స్నేహితుడు? సిద్ధార్థ రెడ్డి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బినామీయా లేదు స్నేహితురాలా రోజా మేడమ్మా? నందిగా మహిళ అకౌంట్స్లో 12 కోట్లు అదేదో పంచాయతీ చేయలేక వచ్చారంట. ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కూర్చోబెట్టి మరి ఏం పంచాయతీ ఆ పోలీసు వాళ్ళు చేశారో కానీ. అంటే ఇక్కడే ఇలా ఉందంటే ముగింపు ఉత్సవాలకు వచ్చిన క్రీడాకారులకి వసతి గృహాలని చెప్పి ఒక 45 లక్షలు ఎత్తారు బిల్లు. దొంగ కంప్లీట్గా ఇది దోచుకోవడం కోసం.
దోచుకోవడం మనకి ఏ రకంగా అవినీతి చేయాలి దానికోసం ఒక ఆడుదాం ఆంధ్ర అనే పేరు పెట్టుకుని ఏమన్నా ప్లాన్ చేశారంటారు సార్ మొత్తం కంప్లీట్గా? వాళ్ళకి వసతి ఎక్కడ పెట్టారు? టిడ్కో ఇళ్ళు. ఓరండి. చంద్రబాబు కట్టించినటువంటి టిడ్కో ఇళ్లలో వీళ్ళు వాళ్ళకి వసతి కల్పించి 45 లక్షలు బిల్లులు చేసుకున్నారంటే ఆ వీడియోగ్రఫీ, ఫోటోలు 15 లక్షల బిల్లు. మళ్ళీ ఏ స్కామ్. సంజయ్ అనే ఒక ఐపీఎస్ ఇట్లాగే ఆయన కూడా ట్రైనింగ్ పెట్టాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దానిపైన ట్రైనింగ్ ఇస్తానని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక 2 కోట్లు ఏమో బిల్లులు చేసుకున్నాడు. దాంట్లో ఇదే ఎపిసోడ్. ఏది తన కానిస్టేబుల్ మొబైల్ ఫోన్లతో వీడియో ఫోటోలు తీపిచ్చి ఆయన కూడా మరి అప్పట్లో ఒక 15 లక్షలు బిల్లు చేసుకున్నాడు. అరే అసలు కళ్యాణ మండపాలు వాటిల్లో ట్రైనింగ్లు ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి ఒక 45 లక్షల బిల్లులు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కనుక టిడ్కో ఇళ్లలో వసతి దోచుకోవడం ఎలాగో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టిస్తే బెటర్ ఏమో సార్. ఇప్పుడు ఈ రోజా క్రీడల శాఖ మంత్రిగా ఈ 119 కోట్ల స్కామ్. అసలు పర్యాటక శాఖ మంత్రిగా ఆమె అవినీతి చేశారు. ఆ ఋషికొండ ప్యాలెస్ సంగతి ఏంటి? ఏం చేశారు? దానిపైన విచారణ ఏమైంది? ఇప్పుడు 500 కోట్లు తీసుకుపోయి దానిలో పెట్టారు. అది ఒక వైట్ ఎలిఫెంట్. దానికి నెలకు 30 లక్షల కరెంట్ బిల్ అవుతుంది. ఎవరు 500 కోట్లు ప్రజాధనం? అంటే పర్యాటక శాఖ మంత్రిగా రోజా అసలు తిరుపతి దర్శనం టికెట్లు అమ్ముకుందని, అదేదో సప్తగిరి ట్రావెల్స్ ఏదో ఒక్కొక్కళ్ళ దగ్గర 3,000 5,000 ఆ ట్రావెల్స్తో వాళ్ళు లింకేజ్ పెట్టుకుని ఆమె వెళ్తూ ఒక 50 మందిని తీసుకెళ్ళేది. వాటన్నిటిపైన విచారణ జరిపించితే ఇప్పుడు రోజా జైలుకి వెళ్ళటం తప్పదా? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి జగన్ మాజీ మంత్రి ఇప్పటికే జైల్లో ఉన్నాడు. అవును సార్. ఇప్పుడు రెండో మాజీ మంత్రిగా పోటీయా? ఎవరు జైలుకి వెళ్తారు? విడదల రజనీయా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేషా, లేకపోతే రోజానా? మాజీ మంత్రుల్లో సెకండ్ మాజీ మంత్రి రేసు నడుస్తోందా జైలుకి వెళ్ళడానికి? ఓకే. దానికి నిజంగా అయితే అసలు ఇంత అంటే నిజంగా మీరు అన్నాడు ఒక ఇన్స్టిట్యూట్ ఏమన్నా పెడితే వీళ్ళ దగ్గర చాలా మంది జాయిన్ అయిపోతారేమో సార్. దాంట్లో ఇక స్టేట్లోనే కాదు మొత్తం దేశం మొత్తం అందరూ వచ్చి వీళ్ళ వైఎస్ఆర్సీపీలో కూర్చుంటారేమో. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.